ఎస్కే రియాజ్ గారు ప్రకాశం జిల్లాలో పరిచయం లేని వ్యక్తి, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ప్రజారాజ్యంతో ప్రారంభమైన తన ప్రస్థానం ఈరోజు జనసేనతోటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ తరఫున ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి రియాజ్ గారు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు ఒంగోలు నియోజకవర్గం మొత్తం దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు ప్రకాశం న్యూస్ స్టాల్ తోటి వారి ప్రచార అనుభవాలు, వారి రాజకీయ అనుభవాలని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రియాజ్ సార్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రజారాజ్యంతో పాటు మెగా ఫ్యామిలీతో పాటు మీకు ఉన్నటువంటి అనుబంధం ఈరోజు రాజకీయంగా మీకు ఒక అనుభవం లాగా ఉందనిపిస్తూ ఉంది. ఎలా ఉంది ఈ ప్రచార పర్వంలో, మీరు ఎలా దూసుకుపోతూ ఉన్నారు, ఎట్లాంటి అనుభూతి కలుగుతూ ఉంది? ప్రచార పర్వం అనేది జనసేన పార్టీ తరపున నేను ఇప్పుడు తిరుగుతున్నది మొదటి ఎలక్షన్ అది. ప్రత్యేకంగా ప్రజలు వాళ్ళ సొంత బిడ్డలాగా, వాళ్ళ తమ్ముళ్ళలాగా నన్ను వాళ్ళు పిలుచుకొని, వాళ్ళ ఇళ్లలో పిలుచుకొని నన్ను ఆశీర్వదిస్తూ, వాళ్ళు నిజంగా ఇంతటి బలం నాకు చేకూరిద్ది అంటే, ఈరోజు నేను మెగా ఫ్యామిలీకి దగ్గర అయినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా, నన్ను ఇంత క్రమశిక్షణ గల కార్యకర్తగా నన్ను గుర్తించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం జరిగింది. దానికి ఇక్కడ ఒంగోలు ఉన్నటువంటి ప్రజలు కూడా మద్దతు నాకు చాలా బలంగా చేకూరుతుంది. అందరూ వాళ్ళ ఇళ్లలోకి పిలిచి నన్ను ఆశీర్వదించి భోజనం కూడా పెడుతున్నారు. అక్కడక్కడ ఆయన అలసిపోయావు ముద్ద మా ఇంట్లో తినేళ్ళని. నిజంగా నేను ఎన్ని జన్మలు ఎత్తినా ఒంగోలు ప్రజల రుణం మాత్రం నేను తీర్చుకోలేదు. మీరు ఏ రాజకీయ అనుభవం లేకుండా అంటే ఒకేసారి ప్రజాక్షేత్రంలో దూకిన సందర్భంలో మీరు కొంచెం కన్ఫ్యూజన్ కానీ, భయపడడం కానీ, కొంచెం ఇది నేను చేయగలనా అనే ఒక సంకోచంగానే ఏమైనా మీకు? నాకు రాజకీయ అనుభవం అయితే నాకు ఉందండి. రాజకీయ అనుభవం లేదు అనేది అది చాలా కాదండి. నేను ఆల్రెడీ ప్రజారాజ్యం ముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నాను. గతంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత కూడా క్రియాశీలంగా ప్రకాశం జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర పదవులు అనుభవించి ఉన్నాను. పక్కన గుంటూరు జిల్లాలో జిల్లా ఇన్ఛార్జిగా చేసి ఉన్నాను. అలాగే జనసేన పార్టీలో కూడా రాష్ట్రంలో చాలా ముఖ్య భూమిక పోషించాను నేను. కాబట్టి రాజకీయంగా నాకు అనుభవం అయితే ఉంది. రాజకీయంగా అనుభవం లేదంటాం అది అవాస్తవం. ఇది నేను ఎన్నికలకి నేను నిలబడటం ఇది మొదటిసారి. నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ నువ్వు గెలుస్తావని చెప్పి నన్ను ఆశీర్వదిస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను గెలుస్తానన్న గర్వం అయితే నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత పెత్తనం చలాయించడానికి నేను ఇక్కడ పోటీకి నిలబడలేదు. నేను నిలబడింది అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నాకేం చెప్పారంటే, ప్రజలకి నువ్వు జవాబుదారీతనంగా ఉండాలి. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పడిద్దో రేపటి రోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ప్రజలకి నువ్వు మధ్యన వారధిగా మాత్రం ఉండాలి, ప్రజలకి నువ్వు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి నన్ను ఆయన పంపించడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ నేను పోటీలో నిలబడ్డాను. రేపు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండటానికి మాత్రమే నేను ఉంటాను. ఓడిపోతానన్న భయము లేదు, అలాగే నేను గెలుస్తానన్న గర్వము లేదు. ఎందుకంటే ప్రజలకి జవాబుదారీతనం అనేది మనం కల్పించాలి. ఈరోజు అది చాలా అవసరం. ఎవరైనా గెలవాలనే ప్రయత్నం చేస్తారు సార్. ఇప్పుడు ఒక బలమైన ప్రత్యర్థులు మధ్యలో మీరు పోటీదారులుగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ అనుభవం గల ఉండి మంత్రిగా పనిచేశాడు. అలాగే దామచర్ల జనార్దన్, బిగ్ షాట్స్, వీళ్ళిద్దరు బిగ్ షాట్స్ మధ్యలో మీరు ఎలా నెగ్గుకు రాగలరనుకుంటున్నారు? ఒకప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి టైంలో కూడా ఆయన మొదటి ఎలక్షన్ ఎవరికైనా ఒక అడుగు ముందుకేస్తేనే ఆ ప్రయత్నం అనేది మొదలైద్ది. కాబట్టి వాళ్ళకి నాతో పోల్చుకుంటే తేడా ఏమీ లేదు. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, ఈరోజు బలం ఉందని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ నా పక్కన నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నా వెనకాల ప్రజాబలం ఉంది, ప్రజల మద్దతు ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఒంగోలు అసెంబ్లీలో గెలవబోతుంది. బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఉమ్మడి అభ్యర్థిగా మీరు ఒంగోలు నియోజకవర్గానికి పోటీలో ఉన్నారు. వీళ్ళ వైపు నుంచి ఆల్మోస్ట్ ఆల్ బీఎస్పీ సంబంధించి క్యాడర్ అనేది చాలా తక్కువ ఉందనేది ఒక అభిప్రాయం. సిపిఎం ఒంగోలు నగరంలో కొంచెం బలమైన వర్గం ఉంది. వీళ్ళందరూ మీ ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళ వైపు నుంచి మీకు ఎలా సహకారం వస్తాం? సిపిఐ, సిపిఎం అయితే ఆల్రెడీ ప్రచారంలో పాల్పంచుకున్నారండి. బీఎస్పీ కూడా వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కడుందో వాళ్ళు ఓన్గా ప్రచారం మేము నిర్వహించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాజకీయాల్లో ఏదైతే
బడుగు బలహీన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి అవకాశం రావాలని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ప్రజల తరపున ఎవరైతే పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ, సిపిఎంని, ఇంకా బలహీన వర్గాలకి అండగా ఉన్నటువంటి కాంశీరామ్ గారి ఆశయ సాధనలు, బెహెంజీ మాయావతి గారిని ఈరోజు మనం బలపరుద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలుపుకోవటం జరిగింది. అలాగే అన్ని పార్టీల నుంచి కూడా, అన్ని వర్గాల నుంచి కూడా ఇక్కడ అభ్యర్థిగా నాకు చాలా బలంగా నాకు మద్దతు. సార్, ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు జనసేనతో మనకి అంతర్గతంగా పొత్తుంది, మనం వాళ్ళ ఓట్లను మనకే పడిపోతాయని మీరు వీడియో ఒక వైరల్ అయింది, అది మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది సార్ ఇది? అంటే ఆ వీడియో అయితే నాకు లోకల్ది అయితే నా దగ్గర రాలేదు. జనసేన పార్టీ నాయకుడు 2014లో ఒక నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి నేను పోటీ చెయ్యట్లేదు, నేను అనుభవం గల నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాను, మీరందరూ ఓట్లేయమని చెప్పి ఆ రోజు ప్రజలకి చెప్పడం జరిగింది. మా నాయకుడికి కానీ మా కార్యకర్తలకు కానీ ఎవరికి వెనక రాజకీయాలు చేయటం మాకు తెలియదు. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు తను కష్టపడి పార్టీని నిర్మించుకొని ఈరోజు కింద స్థాయి నుంచి ఒక విజయం దిశగా ఈరోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. మీరు ఏదైతే చెప్తున్నారో తెలుగుదేశం అనే పార్టీ నిజంగా వాళ్ళకి సిగ్గుంటే ఇలాంటి రాజకీయాలు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నామని డిసైడ్ అయ్యి ఇలాంటివి చెప్తున్నారు. పార్టీ వాళ్ళది కాదు, వాళ్ళ సైకిల్ గుర్తు వాళ్ళది కాదు. ఆ పార్టీ స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారు పెడితే సైకిల్ గుర్తు వాళ్ళదైతే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని, ఆ సైకిల్ గుర్తుని ఆయన లాక్కోవడం జరిగింది. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడే నైతికత లేదంటున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేటప్పటికి మైండ్ గేమ్ అనేది వీళ్ళు చాలా వాడతారు. మేము ఎప్పటికీ చెప్తున్నాము, మేము చెబితే నిజాయితీగా ప్రజల ముందుకు వస్తాం, కానీ దొంగచాటుగా మేము మాట్లాడటం మాకు జీవితంలో మాకు చేత కాదు. ఎందుకంటే మాకు అవినీతి అంటేనే మా నాయకుడికి తెలియదు. ఒక మాట చెబితే ఆ మాట కోసం కట్టుబడి ఉండేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. మీకు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో? ఇద్దరు మాకు ప్రధాన ప్రత్యర్థులు. ఎందుకంటే ఇద్దరు అవినీతిలో కూరుకుపోయారు ప్రధాన పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఏ రోజు జైల్లో ఉంటాడో తెలియదు, ఏ రోజు కోర్టుకి చుట్టూలు తిరుగుతారో తెలియదు. ఆయన మీద ఆల్రెడీ 1,00,000 కోట్లకు పైగా అవినీతి ఉందంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తాడంటే అధికార పక్ష నాయకుడు కూడా 1,00,000 కోట్ల అవినీతి చేశారని చెప్పేసి ఆయన మీద అంటున్నారు. ఆయన ఆల్రెడీ నోటుకు ఓటు కేసు మేము ఇరుక్కొని 10 సంవత్సరాలు హైదరాబాదు మన రాష్ట్రానికి రాజధానిగా ఉండి హైదరాబాదులో మనకు హక్కుండి కూడా ఈరోజు హైదరాబాద్ను వదిలేసి ఆయన భయపడేసి వచ్చేసి ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైన రోజు. ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో నిజంగా తెలంగాణ ప్రజల్లో తిరిగినటువంటి నాయకుడు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో తిరిగితే ఒక్క వ్యతిరేకత రాలేదు ప్రజల నుంచి. అదే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు తిరిగితే రైల్వే స్టేషన్లో రాళ్ళు పెట్టి కొట్టారు ఆయన అడుగు పెట్టకుండా గతంలో. ఇలాంటివన్నీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో అయినా మార్పు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే తెలుగు రాష్ట్రాలు బాగుంటాయి అని చెప్పేసి ప్రజలు మద్దతు కోరుకుంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు రేపు జనసేన పార్టీ విజయం సాధిస్తే ఒంగోలు నగరంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఏమేమి మీ దృష్టికి వచ్చినాయి, ఆ సమస్యలు ఏంటని చెప్తారు? తాగునీటి సమస్య అనేది నా దృష్టికి వచ్చిందండి. అది శాశ్వత పరిష్కారం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాము. అలాగే ఎప్పటి నుంచో కూరుకుపోయినటువంటి ఒంగోలు పట్టణ నడిబొడ్డున పోతురాజు కాలువ ఒకటి, దాని మరమ్మతుల నిమిత్తం దానికి 100 కోట్ల రూపాయలు కూడా నిధులు శాంక్షన్ అని దాని గురించి అదే 100 కోట్లు నేను నిధులు శాంక్షన్ అని మీరు చెప్తున్నారు. ఇంతవరకు దాని పనులు మొదలవ్వలేదు. మేము అదే చెబుతున్నాం. ఎందుకంటే ఒక మాట రూపంలోనో చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. మేము ఇది ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక సర్పంచ్ కూడా లేకుండానే మేము పోరాటం చేసి ప్రతిపక్షంలో లేకపోయినా ప్రజలందరూ మా దగ్గరికి వస్తే ఎన్నో సమస్యలు మేము వాయిస్ వినిపిస్తే ప్రభుత్వాలు చేసిన గుర్తుండే. ఎందుకంటే ప్రతిపక్షం ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీలో లేకుండా వదిలేసి వెళ్ళిపోయి ప్రజల్ని రోడ్డు మీద పడేసింది కాక జీతాలు కూడా, అది ప్రజల సొమ్ము, జీతాలు తీసుకునేది ప్రజల సొమ్ము తీసుకొని వాళ్ళు ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారు.
అధికార పక్షము దొంగ నాటకాలు ఆడుతుంది, ప్రతిపక్షము దొంగ నాటకాలు. అంటే వాళ్ళు దానికి చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో మాకు గొంతు నొక్కేస్తున్నారు, సమస్యలు చెప్పుకోవడానికి కూడా స్పీకర్ అనుమతి ఇవ్వకుండా మమ్మల్ని ఏం మాట్లాడకుండా చేస్తే మనం అసెంబ్లీలో ఉండి ఏం లాభం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని వాళ్ళు వచ్చే సమస్యలు ఏం తెలుసుకోలేదండి. ఎందుకంటే అసెంబ్లీలో వాయిస్ గట్టిగా వినపడాల్సింది పోయి వినపడకుండా అసెంబ్లీ ఇవన్నీ అయ్యే నేను చెప్తున్నాను దొంగ మాటలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదో వాడు స్పీకర్ గారు మాట్లాడేం లేదు మమ్మల్ని అంటే మాట్లాడకపోతే మీరెందుకు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నుకొని ప్రజల తరపున మీరు మాట్లాడాలి. మీకు ఆ వాయిస్ ఉంది, ఇది ప్రజాస్వామ్య హక్కు. ఇది మీరు ఇలా చెప్తే కుదరదు. మీరు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండడానికి మిమ్మల్ని ఎన్నుకుంది. ఒంగోలు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు ఈ మధ్య భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా చేరారని మీరు అంటున్నారు. ఎక్కడ చేరారో మీరు ఒక క్లిప్పింగ్ నాకు చూపించండి. చేరింది జస్ట్ ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో పాటు పక్కన అదేనండి, అది మేము చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా కార్యకర్తలు. ఎందుకంటే సినిమా రంగంలో అభిమానుల ముసుగులో వాళ్ళు మా కార్యకర్తలు కాదా అనేది తెలియదు. అభిమానమైన ముసుగులో వాళ్ళు ఆడే దొంగ నాటకాలు. ఒక వ్యక్తి మా అభిమానం చెప్పుకొని ఈ ఎలక్షన్ల ముందు ఈ నాటకాలు ఆడారు. ఆ వ్యక్తి ఒక్కడే వెళ్ళాడు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజు ఏబిఎం కాలేజీలో కూడా మీటింగ్ వచ్చినప్పుడు అతను నల్ల జెండాలు పెట్టి ఇదే మీ మీడియాకి ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఎప్పుడు ఈ వ్యక్తి అమ్ముడు పోతానే ఉన్నాడు. ఇతనికి డబ్బు అవసరం ఉంది. మరి వాళ్ళ ఇదేందో నాకు తెలియదు. కార్యకర్తలు, నిజమైన జనసేన పార్టీ కార్యకర్తలు ఎవ్వరు పవన్ కళ్యాణ్ గారిని కాదని ఎవ్వరూ వెళ్ళరు కూడా. ఎందుకంటే జనసేన పార్టీలో నాయకుడు అనే వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారుగా మాత్రమే. ఈరోజు నేను ఇక్కడ అభ్యర్థిని కావచ్చు, కానీ నేను కూడా ఒక కార్యకర్తని మాత్రమే, కార్యకర్తగానే పనిచేస్తాను. నేను ఏ రోజు నేను నాయకుడిని అని చెప్పి నేను పెత్తనం చెలాయించడానికైతే జనసేన పార్టీలో లేను. జనసేన పార్టీలో అందరూ ఒకటే, అందరం కార్యకర్తలమే, అందరం జనసైనికులు. ఇంకా 3 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా స్టార్ క్యాంపెయిన్గా ఇప్పుడు వరుణ్ తేజ్ వచ్చాడు. ఇంకా కొత్తవాడు మీ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయిన్ అనేది ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు. మీకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చున్నారు ఆల్రెడీ. ఇంకా నాగబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇంకా మెగాస్టార్ చిరంజీవి కానీ వీటికి సంబంధించి ఎవరన్నా స్టార్ క్యాంపెయిన్ వస్తారు అంటే నేను ఇక్కడ దాకా రావడానికి నాకు ఇంతటి అవకాశం ఇవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. నా దృష్టిలో ఇంకంతకంటే పెద్ద క్యాంపెయిన్ లేదనుకుంటున్నాను. కాబట్టి ఆయనే నా చివరి క్యాంపెయిన్. అంటే చంద్రబాబు నాయుడే పెద్ద సెలబ్రిటీని నాకెందుకు అంటే ఆయనే కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ దించుతూ ఉన్నారు. అంటే ఎన్నికల్లో ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి ఇటువంటిది అవసరం అని నా ఫీలింగ్. ప్రజల్ని అవేర్నెస్ చేయటం అనేది అవసరం. ప్రజలైతే చాలా మార్పు కోరుకుంటున్నారు. నిజాయితీ ఎవరిలో ఉంది? ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ 5 ఏళ్లలో పాలకపక్షం ఎందుకు చేయలేకపోయింది, ప్రతిపక్షం ఎందుకు పోరాడలేదనేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి మా నాయకుడు ఒక స్వచ్ఛమైన మచ్చలేనటువంటి నాయకుడు. ప్రజలందరూ మా బలంగా ఉన్నారు. కాబట్టి మా నాయకుడు ఒక్కసారి వస్తే మాకు ఇది ఉండేది. కాబట్టి మాకు ఎటువంటి ఆ భయాలు లేవు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రజలు మా కార్యకర్తలకి మేము డబ్బులు ఇవ్వడానికి కూడా అడ్డుకుంటుంది, అందుకని ప్రభుత్వ డబ్బే నేను పంచుతున్నాను అనేది ఒక మాట, విమర్శాత్మకమైన మాట అన్నారు. దాన్ని మీ దృష్టికి వచ్చిందా? సో నా దృష్టికి అయితే రాలేదు సార్. అది మా అధ్యక్షుల వారి దృష్టికి, అంటే ఆయన మాట్లాడాలా. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల డబ్బుని విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏదైతే తెలంగాణలో తరిమి కొట్టామో ఇక్కడ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అవినీతి పాలనని, హత్యా రాజకీయాలు చేస్తున్న వైసీపీ పాలనని తరిమికొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. రేపు జరగబోయే 11వ తేదీ పోలింగ్ రోజు ఓటు రూపంలో ప్రజలైతే తీర్పు ఇవ్వబోతున్నారు. ఓటు రూపంలో ప్రజలు తీర్పిస్తామని మీరు చాలా ఘంటాపదంగా చెప్తున్నారు, చాలా ఆత్మవిశ్వాసంతో కూడా చెప్తా ఉన్నారు. ప్రత్యర్థులు ఇద్దరు డబ్బులు పంచే క్రమంలో బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మీరు ప్రజాభిమానమే మాకు పెట్టని కోట అని మీరు చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఓటు గెలుస్తుందా, నోటు గెలుస్తుందా? ఓటే గెలిచిద్దండి. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకోమని మేము చెబుతున్నాం. ఇద్దరి దగ్గర తీసుకున్న డబ్బు ప్రజలది. అది
ఇద్దరు సంపాదించుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత ఆ 50 కోట్లకి ఇంకా రెట్టింపు ఎలా సంపాదించుకొని ఎలా దాచుకొని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మేము ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించేటువంటి వ్యక్తులు. కానీ సమస్యలు అనేది అలాగే ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు 100 కోట్ల శాంక్షన్ అయినా అది ఇంకా మొదలు కాలేదని. అలాగే ఉంటాయి రేపు. ఎందుకంటే మనం ఈరోజు ఆలోచిస్తుంది మన తరం కోసం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. కాబట్టి ఎప్పటికీ ఓటే గెలిచిద్ది, నోట్ అనేది అది తాత్కాలికం మాత్రమే. జనార్దన్ దాదాపు 1000 కోట్లు అభివృద్ధి చేశాను ఈ ఒంగోలు నియోజకవర్గంలో. బ్రిడ్జిలు కానీ, కాలువలు కానీ, సైడ్ కాలువలు కానీ, సిమెంట్ రోడ్డు కానీ చాలా అభివృద్ధి చేశాను. బహుశా నేను చేసినంత ఎవరూ చేయలేదని జనార్దన్ చెప్తాను. నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని చెప్తాను. ఆత్మవిశ్వాసం అనేది ఎవరికైనా ఉండొచ్చండి, అది తప్పు లేదు. ఒంగోలులో ఆ రోజు మద్దతు జనసేన పార్టీ ఇచ్చింది కాబట్టి ఆ రోజు జనసేన పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచారు. జనసేన పార్టీ ఆ రోజు మద్దతు ఇచ్చింది, నేను గెలిచానని చెప్పేసి ఇక్కడి ఎమ్మెల్యే ఆ రోజు బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన వాయిస్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాను కాబట్టి ఈ అభివృద్ధి అనేది మాకు చెందిద్ది. ఇది ఆయన సొంత డబ్బులతో అభివృద్ధి చేసింది కదా, ఇది ప్రజల డబ్బు. నేను అదే ఇందాక చెప్పాను, జవాబుదారీతనం కావాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్ట చెప్తున్నారంటే నేను రోడ్డు వేసాను, లేకపోతే నేను స్ట్రీట్ లైట్ పెట్టించాను, ఇవన్నీ మన ఇంట్లో డబ్బు మన ఆస్తులమే మనం తేలేదని. మన ప్రజలు ఏదైతే పన్ను రూపంలో కడుతున్నారో ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బుతో మనం ఖర్చు పెడుతున్నాం. దానికి కూడా మేము చేసామంటే అది కరెక్ట్ కాదు. మీరు వాస్తవాల్లోకి రండి. ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు మా ప్రకాశం న్యూస్ 12 చివరిగా? ప్రజలకైతే ముఖ్యంగా నాకు ఈరోజు ప్రచారంలో తిరుగుతుంటే కొన్ని చోట్ల నేను తిరగలేకపోతున్నాను. ఎందుకంటే ఒక్కడనే అయిపోయాను, సమయం తక్కువ ఉంది. అందరూ నాకు ఫోన్లు చేసి మా ఏరియాకు నువ్వు రాలేదయ్యా, నువ్వు రాయా అని చెప్పేసి నన్ను పిలుస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఎక్కడెక్కడైతే రాలేకపోయానో వాళ్ళందరికీ జనసేన పార్టీ తరఫున నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఎందుకంటే నాకు సమయం లేదు. సమయం ఉంటే మీ ఇంటి గడప దొక్కేవాడిని, మీ గడపకు నాకు రావాలని ఉంది. ఎందుకంటే ఒక నాయకుడిగా నేను నిలబడ్డప్పుడు మీ ఇంటికి వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలని నాకు ఉంది. కానీ నేను అది తెలుసుకోలేకపోతున్నాను. మీరందరూ నన్ను క్షమించి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పేసి, జనసేన పార్టీని విజయపదంలో నడిపిస్తారని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తారని చెప్పి, గ్లాసు గుర్తుకి ఓటేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బు లేకపోయినా ప్రజాభిమానమే నాకు కొండంత అండ. రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు అవినీతితో కూడుకున్న డబ్బుని ప్రజల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇది చెల్లదు. కమ్యూనిస్టుల పార్టీతోటి మాకు ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాభిమానమే నాకు కొండంత అండగా ఉంటుంది. వాళ్ళ ఓట్లే నాకు పడతాయి. ఖచ్చితంగా ఒంగోలు అసెంబ్లీకి నేను ఎమ్మెల్యేగా అవుతాను. ప్రజల సమస్యలని పరిష్కరించగలను. దాదాపు మంచినీటి సమస్య, ముఖ్యంగా మంచినీటి సమస్యను తాను శాశ్వతంగా పరిష్కరిస్తానని జనసేన ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి రియాజ్ తెలియజేస్తా ఉన్నారు. వారి కోరిక నెరవేరాలని, ఒంగోలు ఎమ్మెల్యేగా వారు గెలవాలని మనస్ఫూర్తిగా ప్రకాశం న్యూస్ 12 కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని. నిజంగా చెప్పాలంటే చాలా సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో మీరు చాలా బిజీ ఉన్నారు. ఈ సమయాన్ని మీకోసం మీరు వచ్చిందాక మీరు వచ్చినందుకు వెయిట్ చేసి మీ ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా మా అదృష్టం. మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.